ఏ ఆపదైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియా అయినా, అర్థమైందా, ఆయనే ఇస్తాడు. ఏ ఆపదైనా సరే తప్పించుకునే మార్గమును ఆయన్నే చూపిస్తాడు. బాబు మీకు ఏదన్నా మైండ్ సరిగా పనిచేస్తే, అమ్మ మీకు సరిగా మైండ్ పనిచేస్తే ఇక మీకు పెద్ద ప్రసంగమే అవసరం అయిపోయింది. ఆయుధం ఒక్కటే కాదు, చాలా ఆయుధాలు ఉన్నాయి. వాక్యం అనే ఖడ్గం అన్నాడు, సత్యం అనే దట్టి అన్నాడు, నీతి అనే మైమరు అన్నాడు, విశ్వాసం అను డాల్ అన్నాడు. ఇవన్నీ వాడకంలోకి తెచ్చేది కూడా ప్రార్థనే. పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధం మనకి. ఈ ఆయుధాలన్నిటినీ వాడకంలోకి సరిగ్గా తెచ్చి మనం వినియోగపరచుకోవాలి అంటే ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆ వివేకం ఇచ్చే మహావివేకి నా యేసయ్య. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి అన్నాడు. అంటే ప్రార్థన అంత కీలకమైంది, అంత అవసరమైంది. చెప్పండి. బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి. భయము కలిగినప్పుడు చదివే వాక్యాలు ఉన్నాయి. రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన వాక్యాలు ఉన్నాయి. నిజంగా నేను చెప్పేది ఒట్టిది కాదు, ఇది నేను చెప్పింది కాదు. నాకంటే ముందు నేను కాదు, మా అయ్య కూడా పుట్టక ముందున్న ఆయన ఉన్నాడు, మంగమూరి దేవదాసయ్య గారు. ఆయన చెప్పాడు ఈ సూత్రం. దేవునికి స్తోత్రం. రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలను రాసి పెట్టాడు. ఇవన్నీ చదువుకోరా బాబు, విశ్వాసం బలపడుతుంది, రోగం తగ్గిపోతుంది, బాగుపడుతా, విడుదల పొందుతామని ఆయన రాశాడు అప్పట్లో. భయము కలిగినప్పుడే వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆవేదన కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు, బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు చదవాల్సిన వచనాలు ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి. ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని. అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, వన్నెకెక్కిన కొడుకు చెన్నుగా నొందిన కరుణా పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. కరుణా పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ కలుగును. అందరూ వినండి బాబు. అప్పులోళ్ళు, సమస్యలో ఉన్నోళ్ళు, వేదాల్లో ఉన్నోళ్ళు, వేదంలో ఉన్నోళ్ళు, రోదంలో ఉన్నోళ్ళు, దుఃఖాల్లో ఉన్నోళ్ళు, కన్నీళ్లలో ఉన్నోళ్ళు, కలతల్లో ఉన్నోళ్ళు, కృంగిపోయినోళ్ళు, ఏమండి పక్కోళ్ళ చేత పీడించబడుతున్నోళ్ళు, కేసుల్లో ఉన్నోళ్ళు, బంధకాల్లో ఉన్నోళ్ళు, బందీలైన వాళ్ళు అందరూ విడుదల పొందినట్లు కావలసిన ఉపాయములన్నీ గ్రంథములో ఉన్నవి. అవన్నీ ఏ సమయానికి ఏ వాక్యాలు తీసుకొని మనం బలపడాలో, ఏ సందర్భానికి ఎలా మనం వ్యవహరించాలో, ఎక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ జ్ఞానమంతా ప్రభువు ఆయన పాదముల చెంత మనం ఉన్నప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ సమస్యను గురించి నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏం ప్రాబ్లం లేదు, నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లదు, అసలు లెక్క చేయదు, వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాట తీసుకొని వచ్చాను నేను దేవుని దగ్గరికి. ఎవరు ఎట్లనన్నా కదలని నేను ఉన్నా కదా, యూ డోంట్ వరీ, వెళ్ళిపో ముందుకు. ఎవరు ఆటలో వాళ్ళు ఆడతారు, ఆడని. నేను ఆడే ఆట కూడా ఉంటుంది కదా. పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు, అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమర్థుడను. ఏం భయపడద్దు.
ఏం కలత చెందొద్దు, ఏం కృంగిపోవద్దు అంటాడు. ఎప్పుడు ఆయన డైలాగ్ అదే. లేకపోతే ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాల సేవా జీవితంలో 18 ఏళ్ళు ఇంత పెద్ద పరిచర్యలో ఎన్ని ఎదుర్కొని ఉంటా, నేను ఎన్ని రకాలు ఎదుర్కొని ఉంటా. మరి చిన్న చిన్న వాటికే మీరు నరాలు వీక్నెస్ వాళ్ళ గందరగోళం అయిపోతున్నారు. మరి ఇన్ని మైళ్ళ ప్రయాణంలో ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని రకాల టెన్షన్స్, ఎన్ని ప్రెజర్స్, ఎన్ని బాధలు. ఈరోజు కూడా అన్ని వాడు తుఫాన్లాగా రేపుతాడు. వాడు తుఫాన్లాగా రేపినప్పుడు చుట్టుపక్కల నుంచి అలాగా తీసుకొచ్చినప్పుడు మరి నాకెవరు ఉన్నారు? మళ్ళీ ఓ పాట వస్తుంది. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఎక్కడే సుడిగాలి వాడు రేపినా నాకున్న దిక్కు ఒక్కటే, నా యేసయ్య పాదాలు. పరిగెత్తుకుంటా పోయి పాదాలు పట్టుకొని కూర్చుంటాయి, ఏమైనా చేసుకుని ఇష్టమని. నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను. నాకు తెలియదు నువ్వే కాదు కానీ కార్యాలు కానీ. నా ప్రభు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటుంది ఒక్కోడికి. దేవునికి స్తోత్రం. ఏ శ్రమకైనా, ఏ సైతానుకైనా, ఏ దురాత్మలకైనా, ఏ దయాలకైనా పౌరుషము గల ఏమని రాసు తెలుసా? ఏబు గ్రంథములో పర్వతములను పడద్రోయువాడని రాసు. ఆయనకు చిరాకు పుడితే అంతంత పెద్ద పర్వతాన్ని కూడా అంటాడంట. అర్థమైందా? అంతే, చేతితో అన్నాడంటే చల్లి తలకిందులు అయిపోతాయి. అంత పవర్ఫుల్ ఆయన. ఆయన బట్టి మేసం తిప్పుతాను ఆయన. దేవుని స్తోత్రం. నన్ను బట్టి దేవుని బట్టి నేను నమ్మిన వాని అందు అతిశయపడుతున్నాను. నా ప్రభు పరాక్రమం కలిగిన వాడు, నా ప్రభు రోషం కలిగిన వాడు. పౌరుషము గల ప్రభు గోవింపగా పర్వతముల పునాదులు వణికిన. పౌరుషంగా పాడండి. పర్వతముల పునాదులు వణికిన. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల. దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. ఏబు గ్రంథము 9వ అధ్యాయము. ఏబు గ్రంథము 9వ అధ్యాయము
4వ వచనం నుంచి చదవయ్యా. అది మాట్లాడాడు పొద్దున నాతో. చదువు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. అద్దుగో. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే. బోర్లదోయువాడు అంటే ఇందా నేను చెప్పిందేగా, ఉందా లేదా అక్కడ? ఇక్కడేమో పర్వతాలను బోర్ల దోస్తాడంట. ఇట్లా ఉన్న పర్వతాలు ఇలా అయిపోలా. చదువు. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని, దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుడు. ఏ ఆపదైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియా అయినా, అర్థమైందా? ఆయనే ఇస్తాడు. ఏ ఆపదైనా సరే తప్పించుకునే మార్గమును ఆయన్నే చూపిస్తాడు. బాబు మీకు ఏదన్నా మైండ్ సరిగా పనిచేస్తే, అమ్మ మీకు సరిగా మైండ్ పనిచేస్తే ఇక మీకు పెద్ద ప్రసంగమే అవసరం అయిపోయింది. ఆయుధం ఒక్కటే కాదు, చాలా ఆయుధాలు ఉన్నాయి. వాక్యం అనే ఖడ్గం అన్నాడు, సత్యం అనే దట్టి అన్నాడు, నీతి అనే మైమరు అన్నాడు, విశ్వాసం అను డాల్ అన్నాడు. ఇవన్నీ వాడకంలోకి తెచ్చేది కూడా ప్రార్థనే. పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధం మనకి. ఈ ఆయుధాలన్నిటినీ వాడకంలోకి సరిగ్గా తెచ్చి మనం వినియోగపరచుకోవాలి అంటే ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆ వివేకం ఇచ్చే మహావివేకి నా యేసయ్య. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి అన్నాడు. అంటే ప్రార్థన అంత కీలకమైంది, అంత అవసరమైంది. చెప్పండి, మెంటలోళ్ళ మధ్య మనం ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళకి మెంటలు తగ్గాలి, లేదా మనకు మెంటలన్నా ఆల్రెడీ మన గతంలో వచ్చింది, ఇప్పుడు తగ్గింది. నువ్వు మెంటలోళ్ళని మిమ్మల్ని మెంటల్ది అన్నావు కదా అని అనుకుంటాను. మా అమ్మ మెంటల్ది అయితే 8 మంది, మేము మొత్తం ఇప్పుడు 6 ఎక్కలు ఎట్టొచ్చాయండి. మా అమ్మ పిచ్చిదైతే ఏదో నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఏదో మామూలుగా పలకరియట్లేదు, అట్లా ఈ జోగుతో పలకరించుకుంటూ ఉంటాం మా అమ్మని, అంతే. అర్థమైందా? మా అమ్మ బంగారు తల్లి. కోపడ్డా కూడా న్యాయం ఉంటుంది. అమ్మ కోపంలో న్యాయం ఉంటుంది, అన్యాయంగా కోపపడదు. ఒక్కోసారి అపార్థం చేసుకున్నా అర్థమయ్యేటట్టు చెప్తే మరి నాకేం తెలుసు అట్ట అనుకున్నానని కూల్ అయిపోయింది. మరి మా నాన్న మిక్కిలి సాత్వికుడు, 4 ఆడపిల్లలు మరి ఇంట్లో. మరి మా అమ్మ కోటింగ్ ఇవ్వకపోతే మరి మా నాన్న కోటింగ్ ఇచ్చేవాడు కాదు కదా. మరి ఎన్ని రకాలుగా భక్తి కూడా మా అమ్మకే ఎక్కువ. చిన్నప్పుడు గుళ్ళన్నీ అవే తిప్పింది నన్ను. పాటలు పాడినప్పుడు మా నాన్న లోపాలు చెప్పేవాడు, మా అమ్మేమో ఎంత చండాలంగా పాడిన భలే ఉందయ్యా అనేది. మెచ్చుకొని నన్ను ప్రోత్సహించిన మొట్టమొదటి అభిమాని మా అమ్మే. ఏమండి, మా అమ్మ మెంటల్ది అయితే మేము ఇట్లా ఎందుకుంటాం? మంచి తల్లి, దేవుడు ఆమెకి దీర్ఘాయువు ఇవ్వాలి. ఇచ్చాడు, ఇప్పటికి సమృద్ధిగా ఆయనకి ఆయుష్ని ఇచ్చాడు. చూడాల్సినవన్నీ చూసేటట్టు చేశాడు. ఎన్ని కన్నీళ్లు గార్చిందో, ఎంత వేదన పడిందో, దాని అంతటిని సంతోషంగా చేసి చూపించాడు ఆమెకి దేవుడు. నేను అనుకుంటున్నా ధన్యురాలైన తల్లి అని. మా అమ్మ చతురు ఆడుతుంటా ఆమె అంతే అమ్మ. మరి అమ్మతో కాగా ఎవరితో? ఏమంటే నవ్వించాల్సింది అమ్మనే, ఎందుకంటే గతంలో ఏడిపించా కదా తెలియక. అందుకని ఏదో ఒక విధంగా అమ్మని పలకరిస్తూ ఉంటాం. నా తల్లి పిచ్చిదేం కాదండి, జ్ఞానవంతురా.